హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. ఫైనలీ హిందూ సీజన్ 3 పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 పార్ట్ 1 చూసిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకలేదు. ఈ వీడియోలో మీకున్న ప్రతి డౌట్కి ఆన్సర్ దొరికిపోతుంది. ఇదే ఫైనల్ సీజన్. ఒక్కొక్క టెస్ట్ రివీల్ అవుతూ ఉంటే ఇది అస్సలు ఊహించలేదనిపిస్తుంది. చాలా డిస్టర్బ్ కూడా అయిపోతారు. ఇంకా నా మైండ్లో ఆ క్యారెక్టర్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా చేస్తారా బాబు అని. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్లోకి వెళ్ళిపోతాను. అందుకంటే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ సీజన్ పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే చూసేసరండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ గైస్, ఈ సిరీస్ మీకు వర్త్ వాచ్ అనిపిస్తుంది. చూడని వాళ్ళు ఎవరైనా అంటే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. మీకున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సీట్ బ్యాక్ అండ్ రిలాక్స్, హ్యాపీగా ఏం జరుగుతోందన్న క్యూరియాసిటీతో వీడియో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. ప్రీవియస్ పార్ట్ లో బాజీరావు అతని రూమ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మిస్టీరికల్ మూటను చూసి దాన్ని ఓపెన్ చేస్తుంటే ఎవరో వచ్చి కొడతారు కదా బ్యాక్ సైడ్ నుంచి కర్రతో. అటాక్ చేసింది ఎవరనేది బాజీరావు చూడ్డు. ఇంకోవైపు హిందూ పడుకునుంటే హిందూ రూమ్ లో ఉమ్మెత్త పువ్వును వేసేసి పొగొచ్చేలా చేసి హిందూని చంపేయడానికి ప్రయత్నిస్తారు. నిద్రలో ఉన్న హిందూకి సడన్ గా డిఫరెంట్ గా స్మెల్ రావడంతో నిద్రలో నుంచి లేచి బయటికి వెళ్ళాలని చూస్తే కిటికీలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. డోర్ కూడా లాక్ అయి ఉంటుంది. ఏంటా అని గట్టిగా వచ్చేస్తే బయట నుంచి ఆర్య అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి వదిన ఏమైందని లోపల అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన హిందూని చూసి బయటికి తీసుకొచ్చి వదినకి ఏమైందో అని తనని చూసుకుంటూ ఉంటే కొద్దిసేపు తర్వాత హిందూ స్పృహలోకి వచ్చి లేచి ఆర్యతో, ఆర్య నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే నేను బాజీరావు ఇద్దరు కలిసి 11 గంటలకు టెర్రస్ మీదకి వెళ్ళాలనుకున్నాను. నైట్ తాత కూడా టెర్రస్ మీదకి వెళ్ళడానికి భయపడుతుంటే ఆర్య అక్కడికి వెళ్ళి ఎవరో పైకి రమ్మని రాస్తే మనం ఎందుకు వెళ్ళాలి, మనం వెళ్ళకూడదని అంటే బాజీరావు ఆర్యతో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం పైకి వెళ్ళాలి, పైకి వెళ్తేనే హంతకుడు ఎవరో తెలుస్తుంది, అందుకని ఈ నోట్ రాసి అక్కడికి రమ్మన్నారేమో అని ఖచ్చితంగా పైకి వెళ్ళాలని చెప్తాడు టెర్రస్ మీదకి. ఎవరు ధైర్యం చేయకపోవడంతో హిందూ బాజీరావు వీళ్ళిద్దరే టెర్రస్ మీదకి వెళ్ళాలనుకుంటారు. ఈ లోపే బాజీరావుని ఎవరో కొట్టు వెళ్ళింటారు. హిందూ రూమ్ లో ఉమ్మెత్త పువ్వుని ఉమ్మెత్త పాయిజన్ ని రూమ్ లోపల వదిలేసి వెళ్ళింటారు హిందూ చనిపోవాలని. హిందూ ఆర్య దగ్గర మమ్మల్ని ఇద్దరిని చంపాలనుకుని చూసారంటే ఖచ్చితంగా వాళ్ళ సీక్రెట్ తెలిసిపోతుందన్న భయంతోనే టైం నువ్వు వచ్చి కాపాడావు అని చెప్తుంది. ఇంకోవైపు రూమ్ లో ఉన్న పద్మ సడన్ గా నిద్రల నుంచి లేచి గట్టిగా అరుస్తూ తన కూతురు ఈషు దగ్గర, చూడు పాప గుడ్గల్ ప్రమాదంలో ఉంది, వెళ్ళి కాపాడాలి అని చెప్తుంది. అమ్మ ఇలా చెప్పిందని ఈషు వెంటనే హిందూని కలవడానికి వెళ్తుంటే మెట్ల మీద జారి కింద పడిపోతుంది, తలకి దెబ్బ తగులుతుంది. దాంతో ఆర్యనే ఈషుకి ట్రీట్మెంట్ చేస్తాడు. ఈషుని హిందూనే కేరింగ్ గా చూసుకుంటుంది. ఇదిగో ఈషు, ఈ రోజు రాత్రి నా దగ్గరే పడుకుంటావా అంటే అలా అంటా కుదరదు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మా అమ్మ ఒంటరిగా పడుకుంటే బ్యాడ్ బాయ్ మళ్ళీ అక్కడికి వస్తాడు. రోజు పడుకునే ముందు మా అమ్మ ఆనంద్ గురించి చెప్పేది, ఆనంద్ చనిపోయాడు కదా, ఇప్పుడు ఒక స్టార్ లాగా మారిపోయి ఉంటాడా అంటే అవునమ్మా, ఆనంద్ చనిపోయి ఇప్పుడు స్టార్ లాగా మారిపోయి ఉంటాడు. ఆనంద్ అంకుల్ బ్రతుకున్నప్పుడు మా నాన్న డెవిల్ అని చెప్పేవాడు. ఆనంద్ అంకుల్ ఏంజలా డెవిలా అని అడుగుతుంది. సర్లే అని ఈషుని లోపలికి పంపించిన తర్వాత ఆ రోజు రాత్రంతా హిందూ అసలు పడుకోదు. అసలు కిల్లర్ ఎవరు, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందని థింక్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పని మనిషి లోకి దగ్గరికి వెళ్ళి, చూడు లోకి, నువ్వు ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళందరూ అనుమానంతోనే ఉంటారని చెప్పావు కదా, ఆర్య కూడా అలాగే సస్పీషియస్ గా కనిపిస్తున్నాడు, వాడి మీద నీకు ఏదైనా అనుమానం ఉందా అని అంటే లేదమ్మగారు, ఆర్య గారు చాలా మంచివారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ మైండ్ లో అనుమానం అనే ఒక మొక్క నాటుకుంటారు, అది కాస్త పెరిగి పెద్ద వృక్షంలా మారుతుంది, అందుకనే ఇలా బిహేవ్ చేస్తుంటారు అని చెప్తుంది. అక్కడికి ఆర్య వస్తే లోకి వెళ్ళిపోతుంది. లోకి వెళ్ళిపోయిన తర్వాత హిందూ ఆర్యతో, అవును బాజీరావు ఎలా ఉన్నాడంటే ట్రీట్మెంట్ జరుగుతోంది, బాగానే ఉన్నాడు అని చెప్తాడు. నేను కూడా అతను వెళ్ళి చూడాలని. ఇది వినంగానే ఆర్య షాక్ అవుతాడు. ఎందుకంటే బాజీరావుని హిందూ సరిగా పట్టించుకోదు కదా, అతనితో చేతులు కలపదు, పెద్దగా మాట్లాడదు. ఇప్పుడు సడన్ గా వెళ్ళి చూస్తానంటే కొద్దిగా షాకింగ్ గా చూస్తాడు. బాజీరావు దగ్గరికి హిందూ వెళ్ళి, నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు ఇన్ని రోజులు, ఇక నుంచి మనం ఇద్దరం ఒకటే టీం, మనమే కలిసి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్తుంది. ఓ అవునా, అయితే ఇంకేంటి, ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు తోడుంటావు, మనమిద్దరం ఒక టీం అని చెప్తాడు. నీకు ఒక విషయం చెప్పాలి హిందూ, ఆ రోజు పద్మ అటాక్ జరిగినప్పుడు
డోర్ దగ్గర ఒక షాడో కనిపించిందని నువ్వు చెప్పావు కదా, ఆ షాడో ఎవరిదో కాదు నాదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్లడ్ మార్క్ కూడా పద్మదే. పద్మ లివింగ్ రూమ్ లో నుంచి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గుద్దుకోవడంతో కింద పడిపోయింది. నిజానికి తనకి ఆల్రెడీ ముందుగానే దెబ్బ తగిలింది అని చెప్తాడు. అక్కడ నుంచి ఇందు బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని బస్ కోసం వెయిట్ చేస్తుంటే సడన్ గా ఇందుని ఎవరో తోసి చంపేయడానికి ప్రయత్నిస్తారు. కార్ వచ్చి సడన్ గా బ్రేక్ వేయడంతో ఇందు బ్రతికిపోతుంది. ఇప్పుడు నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారని ఆలోచిస్తూ ఇందు రీస్టోర్ చేసిన తన పెళ్లి వీడియోలను చూస్తుంది. అందులో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి కొన్ని స్క్రీన్ షాట్లు తీసి చారు హాస్టల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలను చూపించి, ఆ రోజు వీళ్ళల్లో ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు చారుని కలవడానికి వచ్చారా అంటే ఒకరి పేరు చెప్తాడు. అతను ఫోటోలన్నీ చూసి ఎవరనేది రివీల్ చేయరు, ముందు ముందు తెలుస్తుంది. అండ్ అక్కడ నుంచి ఇందు పద్మ వాళ్ళ హస్బెండ్ రాహుల్ దగ్గరికి వెళ్ళి పద్మ గురించి కొన్ని విషయాలు అడుగుతాడు. నిజానికి రాహుల్ పద్మని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చేసుకుని ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పద్మని ఎలాగో పెళ్లి చేసుకున్నాం, ఇంకా హ్యాపీగా కలిసి ఉందామని బాగా చూసుకోవాలనుకుంటే అప్పటికే పద్మ మెంటల్ గా బాధపడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పద్మ పాలు పొంగిస్తూ ఉంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం వల్ల అప్పుడు అర్థమవుతుంది రాహుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పద్మకి మెంటల్ గా ఒక డిజార్డర్ ఉంది అని. అండ్ తను భయంగా ఉండడంతో సర్లే పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలకి ఇలాగే భయం ఉంటుంది కదా అని రాహుల్కి పద్మకి ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. ఇద్దరు ఫస్ట్ నైట్ రోజున బాగానే మాట్లాడుకుంటారు. రాహుల్ పద్మని జస్ట్ ఊరికి అలా టచ్ చేస్తేనే ఎవరు నువ్వు నన్నెందుకు టచ్ చేస్తున్నావని రాహుల్ని బాగా తిడుతుంది. ఎవరో కూడా గుర్తుపట్టినట్టుగా మాట్లాడుతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు నా పక్కనే పడుకుంటావా, నువ్వు చెప్పినట్టు వినకపోతే నన్ను కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తావా అంటే ఇదంతా విన్న రాహుల్కి ఏం అర్థమవుతుందంటే ఇంతకుముందే పద్మని ఎవరో ఫిజికల్గా అబ్యూస్ చేశారని, బాగా అందుకనే ఇలా మెంటల్గా డిస్టర్బ్ అయిందని. ఈషు నా కూతురు కాదు, ఈషుతో నేను ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. నాకు పెళ్ళైన 7 నెలలకే ఈషు పుట్టింది. పద్మని ఇంకెవరో అబ్యూస్ చేసి ప్రెగ్నెంట్ చేశారు అని చెప్తాడు. ఇదంతా విన్న ఇందు షాక్ అయ్యి ఇంటికి వెళ్ళి పద్మను కలుద్దామని పద్మ దగ్గరికి వస్తే పద్మ టెర్రస్ మీద నుంచి కిందకు దూకేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఇందు పద్మని కాపాడి భయపడకు ఏం కాదు నేనంతా కనిపెట్టేస్తున్నాను అని చెప్తుంది. గుడ్ గర్ల్ మొత్తం కనిపెట్టేస్తుంది అని పద్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఆర్యకి తెలిసి పద్మ దగ్గరకు వచ్చి ఏమైందక్క ఎందుకని అలా చేసావంటే ఇందు ఆర్య దగ్గర చూడార్య ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం కూడా ప్రేమగా ఉండట్లేదు, అందరూ ఒకరి మీద ఒకరు అనుమానంతో ఉంటున్నారు, ప్రేమగా ఉంటే ఈ ఇంట్లో 3 చావులు జరిగేది కాదేమో అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆర్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇన్స్పెక్టర్కి ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. అదేంటంటే ఇందునే ఆర్యకి అగైనెస్ట్గా కంప్లైంట్ ఇచ్చింటుంది. ఆర్యని అరెస్ట్ చేయండి, ఈ ఇంట్లో జరిగిన 3 హత్యలకి ఆర్యనే కారణం అని చెప్పింటుంది. ఆర్యని పోలీసులు తీసుకెళ్లిపోతుంటే ఆర్య వాళ్ళ అమ్మ ఒసే ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, హత్యలకి నా కొడుకు కారణం ఏంటి అని అంటుంది. వాడు ఏ తప్పు చేయలేదు ఇన్స్పెక్టర్ గారు, వాడిని వదిలేయండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఇప్పుడు ఆన్సర్ ఉంది, ఆర్యని తీసుకెళ్ళండి అని చెప్తుంది. నిజానికి పద్మ జరిగిందంతా ఇందుతో చెప్పేయాలనుకుంటుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు పద్మని బెదిరించి ఎవరికి చెప్పనీయకుండా చేసింటారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ కలిసి పద్మని కొడతామని చెప్పారు. ఇక్కడ జరిగే విషయాలన్నీ ఎవరికైనా చెప్తేనని పద్మ చెప్పిన దాన్ని ఇందు ఇన్స్పెక్టర్తో చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్యకి సపోర్టెడ్గా ఉండి ఆర్య ఏ తప్పు చేయలేదు, ఆర్యను వదిలేయండి అని చెప్తుంటే ఇన్స్పెక్టర్ వాళ్ళతో ఆ రోజు ఆర్య నన్ను కలవడానికి వచ్చాడు కదా, ఆ రోజు ఆర్య నాతో ఏం చెప్పాడంటే వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత వైష్ణవితో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండడు, ఎందుకంటే ఆర్య ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ బుక్ స్టోర్ పెట్టదు. ఇందు ఈ విషయం తెలుసుకొని ఆ బుక్ స్టోర్ గురించి తెలుసుకుంటుంది. ఆర్య బుక్ స్టోర్ పెట్టకపోవడంతో బుక్ స్టోర్ పెట్టానని కావాలని నాతో అబద్ధం చెప్పాడు ఆర్య. అండ్ అలాగే ఆర్య వైష్ణవితో చారుతో ఇద్దరితో రిలేషన్షిప్లో ఉన్నాడు. వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆర్య కాదని వైష్ణవిని ఇంట్లో నుంచే గెంటిచ్చేశారు. ఇంటికి గెంటేసిన తర్వాత కూడా ఆర్య వైష్ణవిని చాలా కేరింగ్గా చూసుకున్నాడు. వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆర్య కాకపోతే ఎందుకని తండ్రిగా సైన్ చేయాలి హాస్పిటల్లో, వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆర్య తండ్రి కాకపోతే ఎందుకని వైష్ణవిని కేరింగ్గా చూసుకున్నాడని ఇదంతా ఇన్స్పెక్టర్ ఇందు ఇద్దరు కలిసి
ఆర్యని క్వశ్చన్ చేస్తే ఇంట్లో వాళ్ళందరి ముందు ఆర్య ఏం మాట్లాడు, సైలెంట్గా ఉండిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా ఆర్య ఏం చేశాడని? ఇన్స్పెక్టర్ ఆర్యని తీసుకెళ్తుంటే ఆ ఇంట్లో తాత, ఆగండి ఏమైంది, ఆర్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆర్య ఏ తప్పు చేయలేదు, అతను తీసుకెళ్ళకండి అని చెప్తాడు. దాంతో ఇందుకి ఇంకొక డౌట్ వస్తుంది. ఆ రోజు ఆర్య ఇందుతో మాట్లాడుతూ ఉంటేనే కింద చారు వచ్చి చనిపోయి ఉంటుంది కదా, ఆర్య పైన ఉంటే చారుని ఎవరు చంపారు, సో ఆర్యకి ఎవరో హెల్ప్ చేశారు ఈ ఇంట్లో, ఎవరని అడుగుతుంది. టైం అయిపోయింది ఆర్య, ఇప్పుడైనా చెప్పు, నీకు హెల్ప్ ముసలాయన చేశాడా లేక స్నేహ చేసిందా, బాజీరావు చేశాడా అని అడిగితే అందరూ సైలెంట్ గా ఉంటారు. ముసలాయన ఇందు మీద కోపంతో ఆర్య ఎవరిని చంపలేదు అని అంటాడు. దాంతో ఆర్య, ఇన్స్పెక్టర్ గారు ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, నేనే అందరినీ చంపాను, కోర్టుకు వచ్చి అన్ని నిజాలు చెప్తాను, నన్ను అరెస్ట్ చేయండి అని సంఖ్యలు వేయమంటే ఆ ముసలాయన అక్కడికి వచ్చి, ఆగండి ఇతనికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని అంటే, సంవత్సరాల, జీవితకాలం ఉరిశిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంది అని అంటాడు. 3 మర్డర్స్ చేశాడు కాబట్టి. ఇది వినంగానే ఉరిశిక్ష పడుతుంది అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. పని మనిషిలోకి ఆర్య అమ్మగారి నోట్లో ఆయిల్ పోయలేదు, ఆయిల్ పోసినప్పుడు ఆర్య టెర్రస్ మీద ఉన్నాడని అంటే, సరే అమ్మా నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత మొత్తం విచారిస్తానులేని ఆర్యని తీసుకెళ్తుంటే, ఆగు బాబు ఆ ముగ్గురిని చంపింది ఎవరో కాదు నేనే అని తాత ముందుకొచ్చి నిజం ఒప్పుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ ముసలాయనే హత్యలు చేస్తుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ షాక్ అవ్వరు ఇది తెలియగానే, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగానే తెలుసు ఈ హత్యలు ముసలాయనే చేస్తున్నాడని. ఇంకో విషయం ఏంటంటే తాత హత్య చేసిన విషయం ఇందుకు ముందుగా తెలుసు. తాత నోట్లో నుంచే చెప్పించాలని కావాలని ఇన్స్పెక్టర్తో మాట్లాడి, మీరు వచ్చి ఆర్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు ఒక ఫేక్ అరెస్ట్ని క్రియేట్ చేయండి, ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటపడతాయని అంటే, ఇన్స్పెక్టర్ వచ్చి ఆర్యని తీసుకెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేక తాత ఒప్పుకొనేసి ఉంటాడు. ఇందుకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. ఒక్కొక్క మిస్టరీని రివీల్ చేస్తూ వస్తుంది ఇన్స్పెక్టర్తో చెప్తూ. సీజన్ 1లో ఇందు పెళ్లికి రెడీ అయిపోయిన తర్వాత ఇందు పెళ్లిని కొంతమంది ఆపడానికి చేపలో ఒక ఆకు పెట్టింటారు, కుట్లు వేసి ఆపశకనంగా. వధువు సిరీస్ లో అయితే పెద్ద పనసకాయని పెట్టింటారు. అలా చేసింది ఎవరో కాదు, పద్మ అండ్ స్నేహ. వీళ్ళిద్దరూ కలిసి పనసకాయని ఓపెన్ చేసి అందులో ఒక ఆకు పెట్టించుంటారు. ఇందు ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకుంటూ ఉంటే బయట ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, అది ఎవరో కాదు వైష్ణవినే సూది కూడా అక్కడ పెట్టింటుంది. ఇందు కాలికి గుచ్చుకుంటుంది కదా ఆ సూది. ఇంట్లో అడుగు పెట్టినప్పుడు పళ్ళెంలో పాలల్లో నిమ్మకాయ జ్యూస్ కలిపింటారు. నిమ్మకాయ జ్యూస్ కలిపింది స్నేహ. అందరూ కలిసే ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించుంటారు. కానీ ఎన్ని జరిగినప్పటికీ ఇందు అన్నిటినీ అధిగమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ ఎందుకు నా పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇందుకు అర్థం కాదు. అనుమానం గురించి ఇంతకు ముందే ఆర్య ఇందుతో చెప్పింటాడు కదా, నిజానికి అనుమానం ఆర్యకు ఉండదు, ఆర్య వాళ్ళ అన్న ఆనంద్కు ఉంటుంది. ఆర్యకి వైష్ణవికి పెళ్లి చూపులు జరిగినప్పుడు వైష్ణవి అందంగా రెడీ అయ్యి అందరి ముందు కూర్చుంటే ఆనంద్ ఆర్యతో, రే అమ్మాయి చాలా బాగుందిరా, నీకు ఒక విషయం తెలుసా, వైష్ణవికి ముందుగానే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంట అని చెప్తాడు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆర్య వైష్ణవి పెళ్లిలో కూడా ఆర్య దగ్గరికి ఆనంద్ వచ్చి, ఒరే నిన్ను చూసి వైష్ణవి నవ్వుతుందని తెగ మురిసిపోకు, వైష్ణవి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుందిరా అని చెప్తాడు. ఇదంతా ఆనంద్ ఎందుకు చేస్తాడంటే వైష్ణవిని చూడగానే ఆనంద్ ఇష్టపడింటాడు. అందుకనే ఆర్యకి వైష్ణవి మీద అనుమానం వచ్చేలాగా కొన్ని ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేసి మరి వైష్ణవికి పర్సనల్గా ఇతను దగ్గర అవ్వాలనుకుంటాడు. అందుకనే పెళ్లి చూపుల నుంచే ఆర్యని వాళ్ళ అన్న ఆనంద్ వైష్ణవి మీద అనుమానం క్రియేట్ చేయడంతో ప్రతిదానికి వైష్ణవిని చూసి ఆర్య అనుమానిస్తూ ఉంటాడు. అమ్మ నాన్నలతో ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని. వైష్ణవి మీద కన్ను పడిన తర్వాత వైష్ణవిని ఆర్యని ఎలా విడగొట్టాలని రకరకాల ప్లాన్ చేస్తుంటాడు. ఆనంద్ కంపెనీలో పనిచేసే చారు అనే ఒక అమ్మాయిని ఆర్య దగ్గరికి పంపిస్తాడు, ఆర్యతో క్లోజ్ గా ఉండమని, ఆర్యని ప్రేమించమని. నిజానికి చారు ఆర్యని ప్రేమించుండదు, ఆనంద్ని ప్రేమిస్తుంది, ఆర్యని ప్రేమించినట్టుగా నటిస్తుంది. ఆనంద్కి చారు అతన్ని లవ్ చేసిన విషయం అర్థమయ్యే చారుతో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక కండిషన్, అదేంటంటే నా తమ్ముడు ఆర్య దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించినట్టు నటించాలి అని చెప్తాడు. దాంతో చారు కూడా ఆర్యన్ వచ్చి రెగ్యులర్గా కలిసి వెళ్తుండేది. ఇదంతా చూపించి ఆనంద్ వైష్ణవిని ఫోర్స్ చేసేవాడు ఫిజికల్గా కలవమని. ఇష్టం లేకపోయినా వైష్ణవితో కలిసేవాడు.
కానీ ఆనంద్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొద్ది రోజులకి వైష్ణవి ప్రెగ్నెంట్ అవుతుంది. అతను చేసిన తప్పుకి సడన్ గా వైష్ణవి ప్రెగ్నెంట్ కావడంతో మళ్ళీ ఇంట్లో ఒక డ్రామా క్రియేట్ చేసి వైష్ణవిని బ్లేమ్ చేసి ఇంతకు ముందున్న బాయ్ ఫ్రెండ్తో కడుపు తెచ్చుకుంది, ఇది మన ఇంట్లోనే ఉండకూడదని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడు. వైష్ణవి ఏడుస్తూ నిజం బయటికి చెప్దామని నోరు తెరిచిన ఆనంద్ నోరు మూయని గురించి మన ఫ్యామిలీ అందరికీ తెలుసు, ఇంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంటగా అనేలాగా అందరినీ నమ్మిస్తాడు. నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. వైష్ణవి కూడా ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది. వైష్ణవిని ఆర్య కూడా వేరే దారి లేక బయటికి గెంటేస్తాడు. అయినా కూడా వైష్ణవి మీద ఉన్న ఇష్టంతో వైష్ణవిని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి కేరింగ్గా చూసుకుంటాడు. ఆర్యకు తెలుసు నిజంగా ఏం జరిగిందని, వైష్ణవి ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం వాళ్ళ అన్నయ్య అని. దాంతో అతను ఏం చేస్తాడంటే ఆనంద్కి పెళ్లి చేయాలని ఇందుని మ్యాచ్ ఫిక్స్ చేసి ఉంటారు కదా, అతనికి జరిగినట్టుగానే వాళ్ళ అన్నయ్య ఆనంద్ కూడా జరగాలి, నేను బాధపడినట్టుగానే మా అన్న కూడా బాధపడాలని పెళ్ళైన కొత్తలోనే ఇందుపై అనుమానం వచ్చేలాగా పెళ్లి రోజు ఆనంద్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీరేంటి ఇలా ఉన్నారు, వదినేమో మిమ్మల్ని చూడకుండా మీ పక్కనున్న అతన్ని చూస్తున్నదేంటి, ఇందు వల్ల చెల్లి హస్బెండ్ని ఇంతకుముందు ఇందుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారని తెలుసుకొని ఇందు వల్ల చెల్లి హస్బెండ్ని అక్కడ తీసుకొచ్చింటాడు కావాలని ఇందు చూడాలని, దాన్ని చూపించి ఇందు మీద అనుమానం క్రియేట్ చేయాలని. ఆ తర్వాత ఇందుపై కావాలని ఆర్య పడ్డం వాళ్ళ అన్నొచ్చినప్పుడు ఆనంద్ చూసి ఇందుని అనుమానించడం వాళ్ళ తమ్ముడిని, ఇదంతా కావాలని ఆర్య చేసింటాడు వాళ్ళ అన్నయ్య మీద కోపంతో, నాలాగే ఇతడు కూడా ఆ బాధని అనుభవించాలని. ఆ బాధ అనుభవించేలా చేయాలనుకున్నాడే కానీ ఆనంద్ని చంపాలనుకోడు. ఆనంద్ని చంపింది ఎవరంటే ఆ తాత. ఆనంద్ తాగే సిగరెట్లో ఉమ్మెత్త పాయిజన్ని కలిపేయడంతో ఆ రోజు రాత్రి 20 సిగరెట్లు తాగిన తర్వాత గుండెలోకి ఆ పాయిజన్ వెళ్ళి ఆనంద్ చనిపోయి ఉంటాడు. అంతా బానే ఉంది అజిత్, ఈ ముసలాయన ఆనంద్ని చంపడానికి కారణం ఏంటంటే ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఒకరోజు వైష్ణవి ఆనంద్ దగ్గరకు వచ్చి, నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సంగతి ఏంటి అని అంటే, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, అబార్షన్ చేయించుకోనంటే వైష్ణవి కోపం వచ్చి, నువ్వు అసలు మనిషివేనా, నీకు కొంచెం కూడా ప్రేమ అంటూ లేదా, ఇలా ఒక మృగంలా తయారయ్యావేంటి, నేను వెంటనే ఈ విషయాన్ని ఇందుతో చెప్పేస్తానని కోప్పడి ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఎక్కడ ఇందుకు చెప్పేస్తుందేమో అని ఆనంద్ భయపడి ఇంట్లో ఉన్న ఆ ముసలాయని పిలిపించి, ఇదిగో ముసలాయన, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను నీ భార్యని నీ కూతుర్ని అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని చెప్పడంతో, చెప్పండి అయ్యా ఏం చేయాలనంటే వైష్ణవిని చంపేయాలని చెప్తాడు. అతనికి కూడా వేరే ఆప్షన్ లేక ముసలాయన వైష్ణవిని చంపడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రిసెప్షన్ రోజు వాళ్ళ వర్కర్స్ అందరికి ఫుడ్ తీసుకెళ్ళడానికి ఫుడ్ బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ ఒక ఐడియా వచ్చి ఎవరికి తెలియకుండా ఒక ఎక్స్ట్రా ఫుడ్ ప్యాకెట్ని తీసుకొని ఉమ్మెత్త పాయిజన్ని అందులో కలిపేస్తాడు. ఆ ప్యాకెట్ని వైష్ణవి దగ్గరికి వెళ్ళి హాస్టల్లో ఉంటే ఆ ఫుడ్ని తినమని చెప్తాడు. ఆ రోజు వైష్ణవి పక్కనున్న పక్క రూమ్లోనే మాన్సి చూసి ఉంటుంది ముసలాయన వైష్ణవి దగ్గరికి వచ్చి ఫుడ్ ఇవ్వడాన్ని. ఇదంతా మొదట్లో ఇందుకు చెప్పకపోయినా ఆ తర్వాత మాన్సి ఇందుతో చెప్పింటుంది ఈ విధంగా ఒక ముసలాయన వచ్చి ఫుడ్ ఇచ్చేళ్ళాడని. ప్యాకెట్ లో ఉన్న ఫుడ్ తిన్న తర్వాత ఒమేతా పాయిజన్ వల్ల వైష్ణవి చనిపోతుంది. ఆ తర్వాత ఆనంద్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న ముసలాయన్ని వాళ్ళ భార్యని కూతుర్ని పంపించేయాలనుకుంటారు. ఈ విషయం ఎక్కడ ఇందుకు చెప్పేస్తారేమో అని. ఈ విషయం విన్న తాత ఏం చేస్తాడంటే ఆనంద్ని చంపేస్తే పోలే అని అతను తాగే సిగరెట్లో ఉమ్మెత్త పాయిజన్ని కలిపి 20 సిగరెట్లు తాగిన తర్వాత చనిపోయేలా చేస్తాడు. ఆనంద్ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు ఆనంద్ చేసే తప్పులన్నీ, కానీ ఏం చేయలేక కప్పిపుచ్చుకుంటుంది. ఇప్పుడు చారు ఎలా చనిపోయిందో చూద్దాం. యాక్చువల్గా చారు వైష్ణవితో మాట్లాడుతుంటే ఈ ముసలాయన ఫుడ్ ప్యాకెట్ తీసుకుని వెళ్తుంటే ఆ ముసలాయన చూసి భయపడి పక్క రూమ్లో వెళ్ళి దాక్కుంటుంది. ఇది గమనించిన ముసలాయన ఏం చేస్తాడంటే వైష్ణవి చంపిన విషయం చారుకి ఎక్కడ తెలిసిపోయిందేమో అని చారు అందరి ముందు నిజం ఎక్కడ చెప్పేస్తుందేమో అని చారుని కూడా చంపేస్తాడు. చారు ఇంటికి వచ్చిన తర్వాత ఆర్యని కలవడానికి చారు తాగిన టీలో ఉమ్మెత్త పాయిజన్ని కలిపి చారుని చంపేస్తాడు. ఆనంద్ని వైష్ణవి చారుని చంపింది ముసలాయనే ఇంతవరకు జరిగిందంతా ఇన్స్పెక్టర్తో చెప్తే ఇన్స్పెక్టర్ అంతా విని సర్లే అంతా ఓకే కానీ ఈ ఉమ్మెత్త పాయిజన్ మన సిటీలో దొరకట్లేదు కదా, వీళ్ళకి మాత్రం ఎలా దొరుకుతుంది, ఇంత ఈజీగా మర్డర్లు చేస్తున్నారని అంటే అందరికీ ఈ పాయిజన్ దొరకడం చాలా కష్టం ఈ ఉమ్మెత్తాకు, కానీ ఈ ముసలాయనకి మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే ఆ ముసలాయనకి ఒక
దుకాణం ఉంటుంది, ఆయుర్వేదిక్ దుకాణం అది. అందులో ఆయిల్స్ అమ్ముతూ ఉంటాడు. కొన్ని రకాల మందులు ఈ ఉమ్మెత్త ఆకులోనే తయారు చేస్తుంటాడు. నేను వెళ్ళి తెలుసుకున్నాను. నేను మొదట గ్రాసరీ స్టోర్స్ అనుకున్నాను వీళ్ళకున్నది, కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంతా అమ్ముతున్నారు వీళ్ళని. వాళ్ళ మెడిసిన్ షాప్ కి ఆర్య వాళ్ళ నాన్న పేరే ఉంటుంది, దేవ్ దూత్ దాని పేరు. అదేనండి, డెవిల్స్ ట్రంపిట్, ఏంజల్స్ ట్రంపిట్ రెండు కూడా విషపూరితమైన మొక్కలే. వాళ్ళ ఇంట్లో ఆయిల్ బాటిల్స్ మీద కనకరాజ్ ఆయిల్ అని ఉంటుంది కదా, కనక్కి మరొక పేరే ఉమ్మెత్త పాయిజన్. ఇంతకు ముందు ఇందు ఈ ఆయిల్స్ గురించి రీసెర్చ్ చేసి ఉంటుంది కదా, అందులోనే ఈ నిజాలన్నీ బయటపడి ఉంటాయి. ఇదంతా ఇన్స్పెక్టర్ తో చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అత్తయ్య నోట్లో ఆయిల్ పోసింది కూడా ఈ ముసలోడే అని తెలుస్తుంది. రీజన్ ఏంటంటే ఆర్య స్టేషన్ లోకి వెళ్ళినప్పుడు ఆర్య వాళ్ళ అమ్మ ఈ ముసలాయన్ని వాళ్ళ భార్యని బయటికి వెళ్ళమంటుంది. ఆ కోపంతోనే ఆ రోజు రాత్రి నోట్లో ఆయిల్ పోసింటాడు. ఇంకొక విషయం ఏంటంటే రాత్రి 11 గంటలకి టెర్రస్ మీదకి రన్నని అందరికి నోట్ వచ్చి ఉంటుంది కదా, ఆ నోట్ రాసింది కూడా ఇందునే. కావాలనే ఇందు ఆ నోట్ రాసి అందరికీ పంపించుంటుంది. రాత్రి 11 గంటలకి అక్కడికి రమ్మంటే కిల్లర్ ఎవరో తెలుస్తుంది, బయటపడతాడని. బాజీరావుని ఆ రోజు రాత్రి వెనకాల నుంచి తల మీద కొట్టింటాడు కదా, అది ఎవరో కాదు ఈ ముసలాయనే. ఇందు రూమ్ లో ఉమ్మెత్త పాయిజన్ ని కూడా వేసి పొగంటిచ్చి రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది కూడా ఈ తాతయ్య. ఇందు గట్టిగా అరవడంతో ఆర్య వచ్చి ఇందుని కాపాడింటాడు. అలాగే హాస్పిటల్ నుంచి బాజీరావుని చూసి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇందుని రోడ్డు మీద తోసి చంపాలనుకుంటారు కదా, అది కూడా ఈ తాతే ఇందుని రోడ్డు మీద తోసేసింటాడు. ఇందు వెనకాల నుంచి ఆ తాత తోసినప్పుడు ఇందుకి ఒక స్మెల్ వచ్చింటుంది. అదే స్మెల్ ఇంట్లో తాతగారి దగ్గర కూడా రావడంతో తాతని అనుమానించుంటుంది. ఎప్పుడు చూసినా ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తుండడంతో తాత దగ్గర ఆ స్మెల్ వచ్చింటుంది. ఆ తర్వాత ఇందు అందరితో బాజీరావు నాతో ఒక విషయం చెప్పాడు, నిజానికి ఇంట్లో 2 సర్కిల్స్ ఉన్నాయి, ఆ 2 సర్కిల్స్ ఒక చోట దగ్గరగా వచ్చి కలుసుకుంటాయి. ఆ 2 సర్కిల్స్ ఏంటో కాదు, 2 తల్లుల గర్భాశయాలు, అలాగే 2 మిస్టరీస్ తో కూడుకున్న గర్భాశయాలని. ఒక మిస్టరీ వైష్ణవిది, ఇంకొక మిస్టరీ పద్మది. వైష్ణవి ప్రెగ్నెంట్ గా ఉండడానికి కారణం ఆనంద్. పద్మ ప్రెగ్నెంట్ అవ్వడానికి పద్మని ఫిజికల్ గా అబ్యూస్ చేసిన అతను కూడా ఆనందే అని అందరి ముందు ఆనంద్ అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మీరు విన్నది నిజమే, ఆనందే దీనికి కారణం. ఆనంద్ వైష్ణవిని మాత్రమే ప్రెగ్నెంట్ చేయడు, వాళ్ళ అక్క పద్మను కూడా ఒక రోజు రేప్ చేసి ప్రెగ్నెంట్ చేస్తాడు. ఇది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, బట్ మనం ఏం చేయలేం, ఇదే నిజం. పద్మ ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు ఆనంద్ సడన్ గా అక్కడికి వచ్చి తన మీద పడిపోయి అలా చేస్తాడు. అప్పటి నుంచి పద్మ అలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి తను ప్రెగ్నెంట్ అవడం వల్ల ఇష్యూ పుడుతుంది. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పద్మని రేప్ చేసింది ఆనందే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఒక్కరు కూడా నోరు విప్పరు. పద్మకి ఇష్యూ పుట్టిన తర్వాత పద్మ మెంటల్ కండిషన్ బాగాలేదని అప్పటి నుంచి పాపం ఈషునే గార్డెన్ గా ఉంటుంది, సెక్యూరిటీగా. అప్పటి నుంచి బ్యాడ్ బాయ్ రాకుండా ఉండాలని డోర్ వేసుకొని మరి వాళ్ళ అమ్మకి కాపులాగా ఉంటుంది. పాపం పద్మని ఆనంద్ ప్రతిరోజు టార్చర్ చేసేవాడు ఈషు పుట్టక ముందు. ఈషు పుట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆపేస్తాడు. బాజీరావుకి ఒక ప్రాబ్లం ఉండడం వల్ల నైట్ టైంలో నిద్ర రాదు, అందుకనే పద్మ రూమ్ దగ్గరకు వచ్చి పద్మకి సెక్యూర్ గా ఉంటాడు. ఈ విషయం బయటికి తెలియనివ్వరు. ఫస్ట్ నుంచే బాజీరావుని ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా చూపించుంటారు కదా, నిజానికి బాజీరావు క్యారెక్టర్ మంచిదే. పాపం అతనే ఈషు పుట్టిన తర్వాత పద్మకి అలా జరగకుండా సెక్యూర్గా ఉంటాడు, సెక్యూరిటీగా. దాంతో ఇందు వీటన్నిటికీ కారణం ఆనంద్తో పాటు ఆనంద్ వాళ్ళ అమ్మ కూడా కొడుకు గురించి తెలిసినా కూడా కొడుకు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి మరి నన్ను ఇచ్చి పెళ్లి చేసింది, ఇంకొక పెళ్లి చేయడానికి ప్రయత్నించింది. ఫస్ట్ నుంచే ఆనంద్ని అతను చేసిన తప్పుల్ని క్వశ్చన్ చేసి ఆనంద్ వాళ్ళ అమ్మ సరైన మార్గంలో ఆనంద్ని ఉంచుంటే ఈ రోజు ఈ ఇంట్లో ఇన్ని అనర్థాలు జరిగేది కాదేమో. ఇది జరిగిందని జరిగిందంతా అందరి ముందు చెప్తుంది. ముగ్గురిని చంపింది తాతే కాబట్టి తాత ఆనందంగా అతను చేసిన తప్పు ఒప్పుకొని పోలీసులకి సరెండర్ అయిపోతాడు. మొత్తం మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇందు చక్కగా శారీ కట్టుకొని ప్రశాంతంగా అన్నీ సాల్వ్ చేశానన్న హ్యాపీనెస్తో ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే ఆర్య ఇందుని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అంటే, నాకు ఇంకా ఇంట్లో ఏం పని,
నేను మా ఇంటికి వెళ్తానని వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళాలని వెళ్తూ ఉంటుంది. ఆర్య ఇందుని చూసి చిన్న స్మైల్ ఇస్తాడు, ఇందు కూడా ఆర్యని చూసి స్మైల్ ఇస్తుంది. ఇంట్లో నుంచి ఆర్య దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఇందుకి చాలా బాధేస్తుంది, ఇందు వెళ్ళిపోతుంటే ఆర్య కూడా బాధేస్తుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఇందు సీజన్ 3 ఎండ్ అయిపోతుంది. అమ్మయ్య, ఫైనలీ మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది. ఇంతటితో ఈ సీజన్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఇంకొక సీజన్ రాదనుకుంటా. ఒకవేళ వచ్చినా కూడా మనకైతే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేంత క్యూరియాసిటీ అయితే ఉండదు. చూద్దాం ఇంకా తీస్తారా తీయరా అనేది. ఇంకొక పెళ్లి చేసుకుని వేరొక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఏదైనా మిస్టరీస్ ఉంటే నెక్స్ట్ సీజన్లో సాల్వ్ చేస్తున్నా అనేది చూడాలి. మరి ఇంకా ఏం జరుగుతుందో. ఈ సీజన్ పై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది? ట్విస్టులన్నీ మీరు ముందుగానే గెస్ చేశారా లేదా? ఇదంతా కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా ఏదో ఒకటి నాతో షేర్ చేసుకోండి. నాకైతే పద్మ ట్విస్ట్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంది ఇప్పటికీ. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.